అవసరం లేదు ఇప్పుడు. అవసరం లేదు మేడం, సరిపోతుంది. This call is now being ఈ వివాహ విషయములలో బ్రహ్మ వివాహము సర్వోత్కృష్టమైనది, అన్నింటికంటే ఆదర్శవంతమైనటువంటిది, ఉత్కృష్టమైనది అని చెప్పేసి ఉత్కృష్టమైనది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దైవము, ప్రాజాపత్యము ఇవి మధ్యమములు, అంటే సాధారణం, అంత విశేషమేమి కాదు, అత్యంత నిమ్నం అనేది కూడా కాదు. నిమ్నం కంటే కొంచెం ఆదర్శంగానే ఉంటుంది, కానీ అత్యంత ఉత్కృష్టము ఆదర్శమేమి కాదు. ఆర్షము, ఆసురము, గాంధర్వము నికృష్టములు, రాక్షసము అధమము. రాక్షసం అంటే ఇక అన్నింటికంటే నీచమైనటువంటిది, నిమ్న స్థరమైనటువంటిది. ఇక పైశాచికము మహాభ్రష్టము. పైశాచికం అనేటువంటిది మహాభ్రష్టము. కావున కన్యా వరుడు ఇరువురు వివాహమునకు పూర్వము ఏకాంతమున కలుసుకొనకుండుట మంచిదని నిశ్చయింపవలెను. అంటే వారు మనోభావాలు పంచుకోవచ్చు, కానీ ఏకాంతములో వివాహానికి పూర్వం కలవడం సరైనటువంటిది కాదు. ఏలయన ఎట్లంటే, యువావస్థయందు స్త్రీ పురుషులు ఏకాంతమున కలుట దూషణ కారకము. ఈ ఏకాంతంలో కలిసినప్పుడు ఏంటంటే, దీని అభిప్రాయం ఇప్పుడు వర్తమానంలో చాలా జరుగుతుంది. వర్జనిటీ. నువ్వు వర్జనిటీ ఏనా అని అంటే, అటువైపు నుంచి సమాధానం ఏంటంటే, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరము. అర్థమైందా? అందుకని మా వర్జనిటీ గురించి మాట్లాడుకోవడం ఏంటంటే, ఈ యొక్క డేటింగ్ పేరు మీద వీళ్ళు చేసుకునేటువంటిది, ఇప్పుడు చేస్తున్నటువంటిది పరమ దరిద్రం. ఇంకా వీళ్ళు ఎవరైతే సినిమా హీరోలు హీరోయిన్లు వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, వివాహం కంటే ముందే అన్ని అనుభవాలు చూసుకుంటేనే దాంట్లో నెగ్గగలుగుతామా లేదా అనేటువంటిది. వివాహం యొక్క అవసరమే లేదు, అంటే ఏదో ఒక పశువుల్లాగా కలుసుకోవడం అనేటువంటిది ఆ యొక్క సినిమా హీరోలు హీరోయిన్ల ద్వారా అందుతున్నటువంటి. మరి అందరూ ఆ రకంగా కాదు, కాకపోతే ఏంటంటే కొంతమంది అటువంటి సందేశం ఇస్తున్నారు, అది సరైనటువంటిది కాదు. యువతీ యువకుల వివాహ సమయము సమీపించినప్పుడు, అనగా వారు బ్రహ్మచర్యాశ్రమము విద్యాభ్యాసము పూర్తి అగుట 6 మాసములు గాని 1 సంవత్సరము గాని ముందుగా ఆ యువతీ యువకుల ప్రతిబింబములు, ఫోటోగ్రాఫులు, ప్రతికృతులు తీయించి కన్యలను చదివించు అధ్యాపికల దగ్గరకు కుమారులను ప్రతికృతులు కుమారుల అధ్యాపకులకు కన్యల ప్రతికృతులు పంపవలెను. అంటే అమ్మాయిల గురుకులంలో ఉండేటువంటి ఆచార్య ఎవరైతే వారు చదివిస్తున్నారో ఆ గురుమాత దగ్గరికి అబ్బాయి గురుకులంలో చదివిస్తున్నటువంటి ఆచార్యుడు అబ్బాయి యొక్క చిత్రమును అమ్మాయి వద్దకు, అమ్మాయి యొక్క చిత్రమును అబ్బాయి వద్దకు ఈ రకంగా పరస్పరంగా పంపించి వారి విద్యార్హతల గురించి వారిని పరస్పరం పరిచయం చేయడం. ఎవరి రూపములో కలియును వారికి సంబంధించిన ఇతిహాసము జన్మించినది మొదలు ఈ ఫోటోలు పంపించినటువంటి రోజు వరకు, ఆనాటి వరకు
జన్మ చరిత్రకు సంబంధించిన పుస్తకం ఉన్నచో దాని అధ్యాపకులు తెప్పించి చూడవలెను. తెప్పించినప్పుడే అప్పుడు తెలుసు నీకు ఎవరి గురించి ఎవరు పుస్తకం రాస్తారు కానీ ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో బయోడేటా అంటున్నారు కదా. అదే ఎంత చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, వారి ఉద్దేశం ఏంటి, వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, వారికి ఎంత ఆస్తులు ఉన్నాయి అనేటువంటిది కనుక్కోవడం ముఖ్య ఉద్దేశం. అంతేగాని పుస్తకము అనేటువంటిది ఎవరు రాసుకుంటారా? పుస్తకం ఎవరు రాయరమ్మ? ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు? బయోడేటా అయింది. ఈ ఫోన్లలో ఎట్లా పెడుతుండ్రు ఆచార్జీ? అమ్మగారు బయోడేటా పుస్తకము వేరు, బయోడేటా పుట్టినరోజు అవన్నీ ఇది ఏమంటారంటే జన్మ నక్షత్రము, తిథి, నక్షత్రాలు, అవన్నీ కులగోత్రాలు వాటి గురించి ఉంటాయి, జన్మపత్రికలు ఉంటాయి. కానీ పుస్తకము ఎవరు రాస్తారు అమ్మగారు? పుస్తకం లేదా ఆచార్జీ? రాసుకున్నది ఉంటది అంటున్నా. రాసుకున్నది ఉంటది కానీ పుస్తకం అయితే ఉండదు కదా. పుస్తకం ఉంది, రాసుకున్నది ఉంటది అంతే. అంతే. ఆ ఇరువురి గుణకర్మ స్వభావములు సదృశములైన ఎవరితో ఎవరికి వివాహము జరుగుట యోగ్యమని ఎంచెదరో వారికి ఇరువురికి సంబంధించిన ప్రతిబింబములు ఇతిహాసము అందజేయవలెను. మనోరంజనము ఏంటంటే ఈ సందర్భంలో మరి మీరు ఫేస్బుక్లో చూసారో లేదో, నేనైతే చాలాసార్లు చూశాను. అంత విక్షిప్త మనస్తత్వంతో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒక హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే ఆ అబ్బాయి అతనితో పాటు ఒక స్నేహితుని తెచ్చుకున్నాడు, ఈ అమ్మాయి తనతో పాటు ఒక స్నేహితురాలని తీసుకొచ్చుకున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అంటే ఆ అమ్మాయి అడుగుతుంది, నీవేనా పెళ్లి కొడుకు అంటే, నీ ముందట కూర్చున్నాను కాబట్టి నేనే, ఇందులో సందేహం ఏమున్నది అని చెప్పేసి అతను అంటాడు. సరే, ఇక ఆ విషయాలన్నీ మానేసి సూటిగా విషయానికి వద్దాం. ఆవిడ ఏమంటదంటే, నాకు ఈ చీరలు కట్టుడు అది ఇష్టం ఉండదు, మళ్ళీ నా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అవి పాస్వర్డ్లు అడగకూడదు, నేను కూడా నీవు అడగను అని చెప్తుంటది అన్నమాట. ఇక సార్వజనిక స్థలాలలో ఎట్లయినా భార్యనే కదా అని చెప్పేసి రావే పోవే అని చెప్పేసి అనకూడదు అంటుంటారు. మళ్ళీ మీ అమ్మ నాన్న చచ్చిపోయినా నేనేడవను, నువ్వు చచ్చిపోయినా ఆ తెల్ల చీర కట్టుకొని ఉండమంటే నేను ఉండను, నేను మల్లెపూలు పెట్టుకొని మరొకరితో పోతాను అని ఆవిడ చెప్తుంటది. అన్నీ చెప్పేసరికి అతనికి చుక్కలు కనబడతాయి అన్నమాట. అతనితో పాటు వచ్చిన అతను ఏమంటాడంటే, ఈ లక్షణాలు ఇతరులు కాదు, నాకు బాగా కలుస్తాయి, మన ఇద్దరం ఒకటే అవుతున్నాము, మీకు అభ్యంతరం లేకపోతే అని చెప్పేసి అంటాడు అనమాట. అందు గురించి అతను ఏమని చెప్తుంటాడంటే, పిల్లలు కనాలని అంటే నాకు అంత ఓపిక లేదు అని ఆవిడ అంటది, ఇతను అంటుంటారు. ఎప్పుడైనా అవసరం ఉంటే వాళ్ళను దత్తత తీసుకుందాం, మరియు ఇంట్లో ఉండాలంటే సొంతంగా కట్టుకోవాలంటే నువ్వు ఒక 10 లక్షలు తీసుకురా, నేను 10 లక్షలు తీసుకొస్తాను, ఇల్లు కట్టుకున్నాం. లేదంటే కిరాయి కంటే నువ్వు ఒక 5,000 తీసుకురా, నేను ఒక 5,000 తీసుకుని కిరాయికి ఉందాం. మళ్ళీ సార్వజనికంగా అసలు నువ్వు భార్యవే కాదని నేను మర్చిపోతాను అని చెప్పేసి అనేసరికి ఆమెకు ఇంకా చాలా లోతుగా ఉన్నాయి, అవి నేను చెప్పలేకపోతున్నాను. ఆ రకంగా ఆ మాటలు విని ఆవిడ లేచిపోతుంది అన్నట్టు. అంటే అమ్మాయిలు అబ్బాయిల మీద షరతులు పెడుతుంటారు కానీ అబ్బాయిలు కూడా పెట్టేసరికి వాళ్ళకు ఇది ఇమ్మడదు అన్నట్టుగా జీర్ణించుకోలేకుండా పోతుంటారు. అందుకని ఈ యొక్క షరతులు పెట్టే దగ్గర సంబంధాలు కలువవు. ఈ యొక్క డేటింగ్లు దాంట్లో కాకుండా వాళ్ళు సహజంగా గుణకర స్వభావాలు, ఈ యొక్క గురుకుల ఆచార్యులు, తల్లిదండ్రులు, బంధువులు వాళ్ళు యథాయోగ్యంగా కలిపినప్పుడు ఆ రకంగా కలుసుకోవడం వల్ల ఏదైనా వాళ్ళ జీవితాల్లో ఒడిదుడుకులు వస్తే వీళ్ళు సవరిస్తుంటారు కాబట్టి అక్కడ జీవితాలు బాగుపడతాయనే అభిప్రాయం. ఆ యొక్క ఫోటోలను చూసి వారి అభిప్రాయాలను తమకు తెలియజేయుడని కోరవలెను. ఏ ఫోటోలను చూసి ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలో జరిగేది అదే కదా.
వివాహ వేదిక, మ్యారేజ్ బ్యూరో అంటే తెలుగులో వివాహ వేదిక అని అంటుంటారు. దాంట్లో జరిగేది ఇదే కదా, వాళ్ళ ఫోటోలు వాళ్ళ బయోడేటాలు చూసుకొని పూర్తి వివరాలు కావాలి అని చెప్పేసి, ఫోన్ నెంబర్లు కావాలని తర్వాత నచ్చిన వాళ్ళను అట్లా అడుక్కుంటారు. అట్లు యువతి యువకులు పరస్పరము వివాహం చేసుకునేటకు తమ నిశ్చయము తెలిపిన మీదట ఆ ఇరువురికి సమావర్తనము ఒకే సమయమున చేయవలేను. ఇద్దరు గురుకులంలో చదువుకొని విద్యాభ్యాసం పూర్తి చేశారు కాబట్టి సమావర్తన సంస్కారం ఇద్దరికి ఒకే సమయమున చేయాలనేటువంటిది చెప్తున్నారు. ఆ యువకులు ఇరువురు అధ్యాపకుల ఎదుట వివాహం చేసుకొనగోరుదురేని అటనే వివాహము చేయవలయును. అంటే ఇంటి దగ్గర కంటే గురుకులంలో వివాహం చేయడం మంచిది. వాళ్ళు అట్లా కోరుకున్నప్పుడు ఆ రకంగానే చేయాలండి. లేకున్నా కన్య యొక్క తల్లిదండ్రుల ఇంటిలో వివాహం జరుగుట యోగ్యం. ఈ తెలంగాణలో అయితే మరి నేను ప్రత్యేకంగా చూసింది ఏంటంటే, అబ్బాయి ఇంటిలోనే వివాహం జరుగుతుంటే అది చాలా నిందనీయమైనటువంటిది. అమ్మాయి ఇంటిలో వివాహం చేసుకొని అక్కడికి వెళ్ళి అమ్మాయిని తీసుకురావడం శ్రేష్టం. అమ్మాయిల ఇంట్లో జరుగుతాయి, అబ్బాయిల ఇంట్లో జరుగుతాయి వివాహాలు. ఏది మాట్లాడరు, ఊరికే కూర్చుంటారు. ఓం నమ సత్య. అమ్మాయి ఇంట్లో జరుగుతుంది, అమ్మాయి ఇంట్లో జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా నేర్చిర్రు అబ్బాయి ఇంట్లో జరపడంగానే శ్రేష్టమైతే అమ్మాయి ఇంట్లో ఆచరించారు. అదే సిద్ధాంతం కూడా ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు కదా ఆచార్య. ఏమంటారు? నమస్తే ఆచార్య. ఇంట్లో కాకుండా ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు కదా. అది వేరే విషయం. అంటే ఎవరి తరపున జరుగుతుంది అనేది. ఇల్లు చిన్నగా ఉన్నది, అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు అక్కడ పందిరి వేయలేరు కదా, మరి అందరు బంధువులని కూర్చుండి పెట్టలేరు కదా. అందుకని ఫంక్షన్ హాల్లో చేస్తుంది వెసులుబాటుగా ఉండడానికి. అది ఎవరి తరపున, అమ్మాయిల తరపున వాళ్ళ ఊర్లో జరుగుతుందా లేదంటే అబ్బాయిల తరపున జరుగుతుందా అనేది ఇది చూడాలి. ఫంక్షన్ హాల్ పెద్ద సమస్య కాదు, కాకపోతే ఎవరి తరపున జరుగుతుంది, అమ్మాయి వాళ్ళ తరపున జరుగుతుంది. అమ్మాయి వాళ్ళ తరపున జరిగినప్పుడే అథర్వవేద మంత్రం 14వ కారణం 1వ సూక్తం 39వ మంత్రం మరియు ఈ యొక్క అగ్నిహోత్రం యొక్క బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావడం, వివాహం యొక్క ఉత్తర విధి అన్ని సార్థకమవుతుంటాయి. అబ్బాయి ఇంట్లో చేసినటువంటి దానికి ఏది అన్ని విరుద్ధంగా ఉంటాయి కాబట్టి అది సిద్ధాంత విరుద్ధమని అభిప్రాయం. ఇప్పుడు వివాహం చేసుకున్న తర్వాత అమ్మాయికి సాగనంపేది ఎక్కడ సాగనంపుతారు? అబ్బాయి ఇంట్లో వివాహం అయితే అమ్మాయి ఇంటికి సాగనంపుతారా? అబ్బాయి ఇంట్లో. అబ్బాయి ఇంట్లో వివాహం జరిగినప్పుడు మరి సాగనంపేది ఎక్కడికి? అమ్మాయి ఇంటికి వస్తారు. మరి అది తప్పు కదా. అదే మరి ఇప్పుడు ఈ రహస్యం ఏంటంటే, బ్రాహ్మణ క్షత్రుల వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావడం ఏంటంటే, భూమి తయారయ్యేటప్పుడు యజుర్వేదము 31వ అధ్యాయం పురుష సూక్తంలో 17వ మంత్రం అనుకుంటా, దాంట్లో చెప్పబడింది ఏంటంటే, అద్భ్య సంభృత పృథివ్యాః రసాచ్చ విశ్వకర్మణ సమవర్తతాగ్రే. పరమేశ్వరుడు మొట్టమొదట ఉండి ఈ యొక్క నీటి యొక్క పరమాణువులను సంఘటితం చేసి ఈ యొక్క భూమిని రూపొందించాడు అనేటువంటి విషయాన్ని ఓం ప్రకాష్ ఇహ పరలోకంలో సచిత్రంగా చూపించాడు. అక్కడ చూడండి. ఆ యొక్క దూది పింజం వలె తిరుగుతున్నటువంటి భూమి సూర్యుని యొక్క గురుత్వాకర్షణతో తిరుగుతూ ఇలా లేస్తున్నప్పుడు లోపల నుంచి ఈ యొక్క అమైతుని సృష్టిగా 4 సృష్టిలను భూమి లోపల నుంచి బయటకు ఇప్పుడు మనం వంట చేస్తున్నప్పుడు పొంగుతున్నటువంటి పాలు లోపల మసులుతూ పప్పు పాలు ఎట్లయితే పొంగుతూ వస్తుంటాయో ఆ రకంగా భూమి లోపల నుంచి బయటకు రావడం. ఈ రకంగా భూమి ఆవిష్కరింపబడుతూనే ఆ రకంగా తన లోపల నుంచి ఈ యొక్క అమైతుని సృష్టి 4 రకాల సృష్టిని ఈ యొక్క 84 లక్షల జీవరాశులను బయటకు ఆవిష్కరింపజేయడం. వివాహం చేసుకొని అబ్బాయి ఇంటికి అమ్మాయి గర్భంతో వచ్చి అబ్బాయి ఇంటికి వచ్చి అక్కడ
బాబుకు జన్మనివ్వడం. అందుకే గృహ ప్రవేశంలో ప్రధాన సింహద్వారం ముందు నిలబడి అక్కడ అచ్యుతాయ భౌమాయ స్వాహ అని ఒక ఆహుతి ఇమ్మంటున్నాడు. ఆ ఆహుతి ఏంటంటే అక్కడ బ్రాహ్మణ క్షత్రుల వైశ్యుల ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి ఆ అగ్నిని ఇక్కడ ఆహుతి ఇమ్మంటున్నాడు. గృహము అనే ఇంటిలో యజ్ఞకుండములో ఈ యొక్క శిశువు అనేటువంటి అతన్ని వారసుడిగా ఆహుతి ఇవ్వమని చెప్తున్నాడు. మిగతా వాళ్ళంతా ఏం చేస్తుంటారంటే కొబ్బరికాయలు కొట్టి నీళ్లు పోసి అవన్నీ చేస్తుంటారు, అది వేరు. ఇది అక్కడ లేదు. ఆహుతి అని అన్నప్పుడు ఈ యొక్క అగ్నిని అక్కడికే తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ జన్మింపజేసి అందరికి పరిచయం చేయడం. ఇది గృహప్రవేశంలో ఉన్నటువంటి అచ్యుతాయ భౌమాయ స్వాహ అనేటువంటి దానికి అభిప్రాయం. అంటే అగ్నిహోత్రం ఒక నాటకీయ పరమైనటువంటి ఆధ్యాత్మిక స్ఫూర్తి. ఇది ఏ మత సంప్రదాయములలో లేదు. మా ఇతర మత సంప్రదాయములలో బైబిల్లో యేసు ప్రభు గురించి వాళ్ళ సంప్రదాయం గురించి ఉంటుంటది. ఖురాన్లో అల్లా గురించి వాళ్ళ సంప్రదాయం వాళ్ళ ఆ యొక్క పద్ధతుల గురించి, జిందావాసలో జైనుల బౌద్ధుల గురించి మరియు జైన మతంలో వారి గురించి ఎవ్వరి గురించి వాళ్ళ గురువు వాళ్ళ దేవుడు వాళ్ళ ప్రత్యేకతలు చెప్పుకుంటారు. కానీ వేదంలో మానవీయ జీవన విధానం, మానవుడు ఏ రకంగా తరించిపోవాలి అనేటువంటి విషయాన్ని, ఆత్మ ఈ యొక్క శరీరాలను ఆధారంగా చేసుకొని ఈ భవసాగరాన్ని ఎలా తరించాలి అనేటువంటిది ఈ యొక్క అగ్నిహోత్రం ద్వారా, ఈ యొక్క సంధ్యోపాసన ద్వారా, ఈ యొక్క వైదిక సిద్ధాంతం మొత్తం మానవ జీవితం తరించిపోవడానికి కారణం. ఇక వేరే మత సంప్రదాయాలు మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప, మేము గొప్ప, ఇలాంటి మహిమలు, ఇలాంటి వరదానాలు, ఇలాంటి ఆశీర్వాదాలు, వీటిలో కాలక్షేపం ఉన్నది. వేదంలో మాత్రం జీవన విధానం ఉన్నది, అంతే తేడా. అర్థమవుతుందా? అవుతుందా సార్? ఆ యువతి యువకులు ఇరువురు అధ్యాపకుల ఎదుట వివాహం చేసుకున్న కోరుదురేని అటనే ఆ విధంగానే అధ్యాపకుల ఎదురుగానే వివాహం చేసుకోవలేను. లేకున్నా కన్న తల్లిదండ్రుల ఇంటిలో వివాహం జరుగుట యోగ్యం. ఆ అధ్యాపకుల ఎదుట గాని, కన్య యొక్క తల్లిదండ్రుల మున్నగు భద్రపురుషుల ఎదుట గాని యువతి యువకులచే పరస్పరము సంభాషణము శాస్త్రార్థము చేయించవలయును. ఏదేని గుప్త వ్యవహారము ప్రశ్నించిన అదియు వ్రాసి సభలో ఒకరి చేత ఒకరికిచ్చి శంకా సమాధానములు చేసుకొనవలెను. అంటే దాపరికం ఏమీ లేకుండా అన్ని కులంకషంగా స్పష్టంగా మాట్లాడుకోవాలనేటువంటిది అభిప్రాయం. ఇరువురిలోనూ వివాహం చేసుకొనుటకు దృఢ ప్రేమ కలిగిన మీదట వారికి అన్నపానాదుల విషయమున ఉత్తమ ప్రబంధము చేయవలెను. అందువలన వారి శరీరములు బ్రహ్మచర్యము వలన విద్యాధ్యయన రూప తపశ్చర్యాది శ్రమముల వలన దుర్బలములై ఉండును. కావున అవి శుద్ధ పక్షపు కలల వలె వృద్ధి పొంది కొలది దినములలోనే పుష్టిని సంపాదించుకొనును. వారు శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, శక్తిహీనంగా ఉన్నప్పుడు మంచి ఆహార వ్యవస్థ చేసినప్పుడు శుక్లపక్షంలో చంద్రుని యొక్క కళలు పెరుగుతున్నట్టుగా వారి ఆరోగ్య స్థితి కూడా మెరుగుపడుతుంటుంటది, అన్ని రకాలుగా బాగుంటుంటది అనేటువంటిది అభిప్రాయం. ఈ అభిప్రాయమే ఇందాక మనం మొదట ప్రస్తావించుకున్నప్పుడు అమ్మాయికి ఎదురు కట్నము ఇవ్వాల్సినటువంటి సందర్భం ఒకటి,
ఇంకా మరొక సందర్భం ఏంటంటే ఆ అబ్బాయికి అమ్మాయిని సాగనంపేటప్పుడు కట్న కానుకలతో లాంఛనాలతోటి ఈ లాంఛనము అనేటువంటిది కట్న కానుకలు అనేటువంటిది అబ్బాయి వద్ద వాళ్ళ ఇంటి లోపల ఏదైనా అవసరం వస్తే అమ్మాయి మొహమాట పడకూడదు, వాళ్ళని అడగలేక వాళ్ళకి ఖర్చు చేయలేక స్వాభిమానంతో ఉంటుంటది. కాబట్టి తన కూతురు ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఒదిగిపోవాలనేటువంటి ముందు చూపుతోటి తల్లిదండ్రులు చేసినటువంటి వ్యవస్థ. అందుకని ఈ విధంగానైతే ఉచితం. ఇంకా వేరే విధంగా వరకట్నం తప్పనిసరిగా ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి అనేటువంటిది మాత్రం సరైనది కాదు. ఇంత ఇవ్వాలి, తప్పనిసరిగా ఇవ్వాలి అనే దగ్గర ఏంటంటే అబ్బాయిని అమ్ముతున్నట్టుగా, అమ్మాయి అబ్బాయిని ఆ రకంగా అది వ్యక్తిత్వ హానికి వర్తిస్తుంటది, వ్యక్తిత్వ వికాసానికి కాదు. ఏమంటారు? ఇక వరకట్నం అనేటువంటి ఇంకొక మూర్ఖత్వం ఏంటంటే వరకట్నం తీసుకోకపోతే ఇతనికి ఏదైనా శారీరకంగా లోపం ఉన్నదేమో, ఇతడు సరైన వాడు కాదేమో, లేదంటే ఆస్తులేమీ లేవేమో మరి అని ఈ రకంగా ఆలోచిస్తుంటారు. ఇది మూర్ఖత్వం. దీనికి ఏమి ప్రమాణం లేదు. ఇది మూర్ఖత్వం మినహా దీంట్లో ఏం లేదు. ఎవరైతే అన్యోన్యంగా ఒకరికొకరు అంకిత భావంతో సమర్పితమై ఒదిగి ఉండేటట్టుగా ఆ రకంగా ఉన్నప్పుడు అక్కడ కట్న కానుకలు ఏవి అవసరం లేదు. ఇప్పుడు ఏం అడుగుతలేరు ఆచార్య, అట్లా ఇంతకుముందు ఉండే ఇంత అంతని. ఇప్పుడు మీ అమ్మాయికి ఏమైనా పెట్టుకొని లేకుంటలేదంటారు. అదే అలా అనేటోళ్ళు ఉత్తములే ఉంటారు. కానీ వేరే వాళ్ళు ఏమంటారంటే మాకేమద్దు, మేము కట్న కానుకలు ఏమి తీసుకోము, కానీ పద్ధతి ఏంటంటే బట్టి అమ్మాయిని పంపిస్తుంది, మీకు మీ ఇంటికి పరువు ప్రతిష్టకు సంబంధించింది కదా, మీరు ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోండి, ఏం లేదు ఆమెకు 10 తులాల బంగారం పెట్టండి, మరి ఆ అబ్బాయికి బైకు లేదంటే కారు ఇవ్వండి అని ఇట్లా ఏదో రకంగా ఇవ్వకపోతే అసలు పెళ్ళే జరగనివ్వదు. పైకి మాత్రం ఎవరైనా రికార్డ్ చేసి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు పట్టిస్తారు, లేదంటే మానవ హక్కుల వారికి పట్టిస్తారు అని చెప్పేసి వరకట్నం ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెడతారని చెప్పేసి మాకు కట్నం వద్దే, మేము కట్నం తీసుకోమంటారు. మిగతా అన్ని ఎట్లా వసూలు చేస్తారని అంటే అట్లా వసూలు చేస్తారు. పాత్రలు పెట్టాలని, ఇంటి సామాన్లు పెట్టాలని, అవన్నీ అడిగిన దానికంటే ఎక్కువ చేస్తారు. ముందే ఎక్కువ చేస్తారు. అందుకే ముందే నిశ్చయం చేసుకుంటే ముందు నిశ్చయం చేసుకుంటే అది కొద్దిగా అవుతుంది, కాకపోతే కాదు అనేటువంటి కొద్దిగా విశ్వాసం ఉంటుంది. ఇది ఏంటంటే నమ్మక ద్రోహం. వద్దని చెప్పేసి మళ్ళీ అన్ని పిండి వసూలు చేస్తుంటారు చూడు, అది చాలా ద్రోహం. లాంఛనాలు స్వామి, చాలా ఇబ్బంది అవుతుంది ఆచార్జీ. అదే మాట్లాడుతున్న దానికి ఇబ్బంది ఉండదు. ఏంటంటే స్పష్టత ఉంది కదా, వాళ్ళు ఇంతవరకు చెప్పారు. అది ఇక వాళ్ళ చస్తు బతుకుతో ఏదో చేయాలనుకుంటే చేస్తారు. కానీ ఇదైతే ఏంటంటే వద్దన్నారని చెప్పేసి వాళ్ళు అసలు మేము మా వంశంలో తీసుకోవడం అని చెప్తుంటారు. కానీ పెళ్లిపీటల మీదకి వచ్చేసరికి మంగళసూత్రం కట్టే లోపల మరి అవన్నీ తేండి, ఇవి కావాలి అవి కావాలి మరి ఎట్లా అని చెప్పేసి అక్కడ ఇబ్బంది పడతారు అన్నట్టుగా. నిరంతరం అడుగుతూనే ఉంటారు ఇక అట్లా. అందుకని ఏవైనా సందేహాలు ఉంటే అందరి ముంగటనే ఆ కాగితం మీద రాసి ఇచ్చినప్పుడు ఆ యొక్క సందేహ నివృత్తి అక్కడే చేసుకోవాలి అందరి ముంగట. ఆ కాగితం మీద అందరి ముంగట సందేహ నివృత్తి చేసుకోవడం ఏంటంటే సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయథా అతిథిం ఆస్మిన్ హవ్య జుహోతన. ఈ వేదమంత్రం ద్వారా భగవంతుడు చెప్పినదే ఈ సందేహ నివృత్తి. ఇరువురిలోనూ వివాహం చేసుకొనుటకు దృఢ ప్రేమ కలిగిన మీదట వారికి
అన్నపానాదుల విషయమున ఉత్తమ ప్రబంధం చేయవలేను. ఇక వారు స్వతంత్రంగా బ్రతకాలనుకున్నా ఇక ఏదైనా లోటు లేకుండా వారికి ఏర్పాటు చేయాలనేటువంటిది అభిప్రాయం. అందువలన వారి శరీరంలో బ్రహ్మచర్యములన విద్యాధ్యయన రూప తపశ్చర్యాది శ్రమముల వలన దుర్బలములై ఉండును. అంటే ఇక చదువు మీదే ధ్యాస పెట్టి శరీరం మీద ధ్యాస పెట్టకుండా ఎప్పుడు తింటున్నారో ఎప్పుడు పడుకుంటున్నారో తెలియదు. ఆ రకంగా తపస్పూర్వకంగా చదివారు కాబట్టి ఇప్పుడు చదువు పూర్తయింది, శరీరం ఆరోగ్యకరంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఉత్తమ భోజన వసతి ఏర్పాటును చేయాలి. కావున అవి శుద్ధపక్షపు చంద్రకళల వలె, అవి అంటే శరీరములు శుద్ధపక్షపు చంద్రకళల వలె వృద్ధి పొంది కొలది దినముల్లోనే పుష్టిని సంపాదించుకొను, మంచిగా హృష్టపుష్టంగా అవుతుంటారు. తర్వాత కన్య రజస్వలయ్యి ఏ దినమున శుద్ధి పొందునో ఆ దినమున వేదిని మండపమును రచించి అనేక సుగంధయుక్త ద్రవ్యములతోనూ ఘృతాదులతోనూ హోమం చేసి విద్వాంసులైన పురుషులను స్త్రీలను యోగ్యతకు తగినట్లు సత్కరించవలెను. తదుపరి ఋతుదానము చేయుట యోగ్యమని ఎంచిన దినమున సంస్కార విధి ఇప్పుడు వారికి ఏ యోగ్యత ఉన్నదో ఆ యోగ్యతకు తగినట్లుగా వారిని సత్కరించాలి. సత్కారంలో వారికి వస్త్రాలు, అన్ని రకాలుగా పండ్లు పువ్వులు వాటన్నింటితోటి వారి మనస్సు ప్రసన్నత చెందే విధంగా, నలుగురిలో వారికి ప్రత్యేకత గర్వించే విధంగా ఉండేటట్లుగా ఈ సత్కారం అనేటువంటిది జరగాలి. ఇక ఎప్పుడైతే సుగంధాది ద్రవ్యములతో యజ్ఞం చేసి ఇదంతా చేసిన తర్వాత ఆమె సత్కరించి ఇక రజస్వల అయిన దినమున రజస్వల అయి ఎప్పుడైతే రజస్వల నుండి స్నానం చేసి బయటకు వస్తుంటారో ఆ స్నానం చేసినటువంటి ఆ దినముననే ఈ యొక్క వివాహం అనేటువంటిది చేయాలి. వివాహం చేసి ఆ ఉత్తర విధి చేయాలి అనేటువంటి అభిప్రాయం వద్దకు వస్తున్నారు. తదుపరి ఋతుదానము చేయుటకు యోగ్యమని, అంటే ఇక ఎవరైతే ఆ కన్య హృష్టపుష్టంగా అయి రజస్వల అయి స్నానము చేసిన తర్వాత తదుపరి ఋతుదానము చేయుటకు యోగ్యమని ఎంచిన దినమున, అంటే ఏ రోజైతే ఈ యొక్క ఆమె స్నానం పూర్తవుతుందో, ఏ రోజైతే ఆమె గర్భధానం చేయడానికి అనుకూలంగా ఉంటుంటుందో ఆ దినమున సంస్కార విధి పుస్తక విధి అనుసరించి సర్వకర్మలు చేసి మధ్యరాత్రిలో గాని 10 గంటల వేళలో గాని ప్రసన్నతతో అందరి ఎదుట పాణిగ్రహణ పూర్వక వివాహ విధిని పూర్తి చేసి ఏకాంత సేవనము చేయవలెను. ఇది చాలా లోతుగా తెలుసుకోవాలి, తొందరపడదు. ఇది ఏంటంటే యజుర్వేదము 3వ అధ్యాయము 9వ మంత్రము 3వ ఆహుతి అక్కడ వ్రాయలేదు, వేదంలో రాయలేదు. దానికి దయానంద సరస్వతి వ్యాఖ్యానం చేసి చెప్తున్నటువంటిది ఏంటంటే అగ్నిహోత్రము సాయంకాలీన 3వ ఆహుతి మౌనము ఎందుకు అనే దానికి మొదటి మంత్రమునే ఇక్కడ చదువుతూ మౌనంగా మనసులో చదువుకొని ఆహుతిని బయటకు, స్వాహాని బయటకు చెప్తూ ఆహుతి ఇవ్వాలని చెప్తున్నా. చూసారా దాని రహస్యం? అది ఇందులో వివరణాత్మకంగా వస్తున్నది, చూడండి.
ఏ రోజైతే ఋతుదానం చేయుటకు యోగ్యమని ఎంచిన దినమున అంటే ఇక్కడ కన్యా గర్భధానం చేయుటకు ఏ రోజు అంటే రజస్వల అయి స్నానమైన తర్వాత అదే దినమున అంటే సమతిథి విషమతిథి. సమతిథి అని అంటే రజస్వల అయిన రోజు నుంచి, తిథులు అని అంటే దినదర్శిక క్యాలెండర్లో చూసుకునేటువంటి ఆ తిథులు కాకుండా కన్యా రజస్వల అయినటువంటి రోజు ఏ రోజైతే రజస్వల అవుతుందో అది మొదటి తిథి. రెండవ రోజు ఇది సమతిథి. మొదటి రోజు విషమతిథి, రెండవ రోజు సమతిథి, మూడవ రోజు విషమతిథి, నాలుగవ రోజు సమతిథి. ఈ రకంగా సమ విషమ తిథులను చూసుకొని ఈ రజస్వల అయిన తర్వాత సమతిథిలో కలవడం, విషమతిథిలో కలవడం. విషమ స్థితి అంటే బేసి సంఖ్య తిథిలో కలిస్తే అమ్మాయి పుడుతుంది, సరి సంఖ్య తిథిలో కలిస్తే అబ్బాయి పుడతాడు. ఈ పరిజ్ఞానంతోటి ఏ రోజైతే కల్పించాలనుకుంటున్నారో తల్లిదండ్రులకు సూచిస్తున్నాడు అన్నట్టుగా దయానంద సరస్వతి. ఏ రోజైతే కల్పించాలనుకుంటున్నారో అంటే అమ్మాయి ఎవరైతే వాళ్ళ ఇంటిలో వాళ్ళ బంధువులకు వాళ్ళందరికీ అమ్మాయిలే పుడుతున్నట్టయితే అబ్బాయి కోసం ఎదురు చూస్తుంటారు. లేదంటే అబ్బాయిలే పుడుతున్నట్టయితే అమ్మాయి కోసం ఎదురు చూస్తుంటారు. అటువంటి తరుణంలో ఈ అమ్మాయికి ఏ రోజు కల్పించాలో అది నిశ్చయించుకున్నప్పుడు, ఈ రోజు గర్భధానం చేయించాలని నిశ్చయించుకున్నప్పుడు అదే రోజు సాయంత్రం వివాహం చేయాలి. సంస్కార విధిని అనుసరించి అన్ని కార్యములను సంస్కార విధి అనుసరించి సర్వకర్మలు చేసి మధ్యరాత్రిలో గాని 10 గంటల వేళలో గాని, ఈ మధ్యరాత్రిలో గాని 10 గంటల వేళలో గాని ఈ 2 మాటలు వస్తున్నాయి. ఈ 2 మాటలలో అంతరార్థం ఏమిటి అంటే వివాహ విధి పూర్తయిన తర్వాత ఉత్తర విధిని మొదలు పెట్టేటప్పుడు సంస్కార విధి ప్రకరణంలో మరి సంస్కార విధి ఉన్నదా దగ్గర? సంస్కార విధి ఉంటే అక్కడ చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ ఏమని చెప్తున్నాడంటే వివాహము పూర్వార్థం మొదటి భాగం, వివాహం అనేటువంటిది మొదటి భాగం. దాని పూర్తి యొక్క లక్షణాలు ఏంటి అంటే అస్తమించబోతున్నటువంటి సూర్యుడిని చూపించడం. సూర్యుడు అస్తమించేటువంటిది ఇలా వరుడు వధువు ఒకరి చేతి మీద ఒకరి చేయి పెట్టుకొని చూపిస్తుంటారు కదా సూర్యుని. అది వివాహం. అది అయిపోయిన తర్వాత ఇక వివాహం యొక్క రెండవ భాగం ఉత్తర విధి ప్రారంభమయ్యే దానికి ఏమని చెప్తుంటాడంటే ఈ వివాహం అయిన తర్వాత 1 గంట విశ్రాంతి తీసుకొని, గంటని కాకుండా కొంత విశ్రాంతి తీసుకొని చీకటి పడుతున్నప్పుడు ఆకాశంలో చుక్కలు కనబడుతున్నటువంటి వేళ వధువరువులు ఇద్దరు వెళ్ళి పడమర దిశలో తూర్పుకు అభిముఖముగా కూర్చుండవలయను అని చెప్తా ఉంటాడు అనమాట. అక్కడి నుండి ఉత్తర విధి ప్రారంభం అవుతుంటది. ఆ రకంగా ప్రారంభమై ఉత్తర వీధి ముగింపు ఎప్పుడు అని అంటే 10 గంటల సమయం వరకు ఉత్తర వీధి అయిపోవాలి, భోజనాలు అయిపోవాలి, వచ్చినటువంటి వాళ్ళను సాగనంపడం అయిపోవాలి. ఆ 10 గంటల సమయంలో ఇద్దరు స్త్రీ పురుషులు వధువరువులు ఇద్దరు ఏకాంత దేశానికి వెళ్ళి ఇక అక్కడ గర్భధాన ప్రక్రియ జరుగుతుంటది. ఇది గర్భధాన ప్రక్రియ ఎప్పటి వరకు అంటే మధ్యరాత్రి వరకు అనేటువంటిది ఎలా తెలుస్తున్నది అనేటువంటిది మరి సమయం ఇప్పుడు అసలైన రహస్యం వచ్చేసరికి సమయం అయిపోయింది. మరి దీని మీద చాలా లోతుగా తెలుసుకోవాలి. ఇది ఎవరు గుర్తించట్లేదు. మరి దయానందుని తప్పుబట్టి దయానందుడు చెప్పిన మార్గాన్ని విడిచిపెట్టారు కాబట్టి ఈ విషయంలో మరి రేపు విపులంగా తెలుసుకోవాల్సిన ఉంటుంటది. చెప్పమంటారా? మరి ఇంకా 10 నిమిషాలు పడుతుంది. చెప్పండి. ఎందుకంటే లోతుగా వస్తున్నది.
దాని గురించి ఒక ఎపిసోడ్ అయిపోతే ఇంకా బాగుంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని కట్టిన విరంపజేస్తున్నాను. ముందుకు తీసుకెళ్ళండి. ఎవరు తీసుకెళ్తుంటారు? రాజమణమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి. బాలరాజు గారు, రాజమణమ్మ గారు ఏది మాట్లాడరు. ఈ ఎపిసోడ్ గురించి ఆచార్యుల వారు చాలా విషయాలను మనకు బోధించినారు. వివాహం గురించి, గురుకులాలలో చదువుకున్న వాళ్ళ గురించి, అందరి గురించి సత్యార్థ ప్రకాశంలో మనకు చాలా విషయాలు బోధిస్తున్నారు వారు. ఆచార్యుల వారికి మరీ మరీ ధన్యవాదాలు. మా స్థాయిలోకి వచ్చి ఈ విషయాన్ని బోధిస్తున్నాడంటే వారికి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేద్దాం, గంట సింబల్ను గట్టిగా నొక్కి అందరికి చేరజేద్దామని చెప్తున్నాం ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. ఇవాళ ఈరోజు సంధ్య కొత్త వాళ్ళది అయిపోయింది, పాత వాళ్ళది ఎవరో మరి. అమ్మ ఎవరిది ఇప్పుడు? సంధ్య ఎవరో మరి నాకు కూడా తెలియదు. నిన్న నాది ఉండే. సూర్యప్రకాష్ గారిని కలుపుకోండి. మళ్ళీ ఇంకో వారు శేఖర్ గారు వస్తున్నారు కదా, ముని శేఖర్ గారు వస్తున్నారు, వారిని కూడా కలుపుకోండి. చెప్పండి మరి ఎవరు? సూర్యప్రకాష్ గారు సంధ్య చేయిస్తారు. ఈ రోజు సిద్ధం లేదు, తర్వాత మీకు వచ్చిన విధానంలో చేయించండి. సరే, వారు ఈ రోజు సిద్ధంగా లేరంట, ఇంకా వేరే వారికి అవకాశం. సరే, ఎవరు లేకపోతే చేయిస్తాను. మరి మూల మంత్రాలతో అన్సీయమ్మ గారికి కానీ ప్రయత్నం చేస్తారేమో. తులసి గారా మీరెవరు కూడా ఉన్నారు కదా. దేవముని గారు, తులసి గారు పని లేదు స్వామి, వేరే వాళ్ళు చేయించండి స్వామి. బాలరాజు గారు ఉన్నారా? గాయత్రమ్మ గారు చేయించలేరు కదా, గాయత్రమ్మ గారు చేయించండి. వారు వెళ్ళిపోయారు. చేయించమంటారా? మూలమంత్రాలతో చేయించిన ఆచార్యజీ.